దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ శుభములు. మరి మనము ఈ దినమున ధ్యానించేటటువంటి వాక్యము గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో నుండి ఆత్మఫలములను గురించి మరి మనము ధ్యానిస్తున్నాము. మరి ఈ దినమున ఈ యొక్క వాక్యంలో నుండి దయాలుత్వం, 4th ఫ్రూట్, దయాలుత్వం, దయ కలిగి ఉండడం. చాలామంది మరి వాళ్ళ మనస్సులను కఠినపరుచుకుంటారు. చాలా ఎవ్వరు పడిపోయినా చనిపోయినా అట్లా రోగంతో ఉన్నా అక్కడి నుంచి పారిపోతారు. కానీ వారికి వెళ్ళి లేవనెత్తి వారిని బలపరిచి ధైర్యపరిచి వారిని క్షేమంగా చూడడం ఇష్టం లేదు. మా పనులే మాకున్నాయి, మాకు టైం లేదు అని అనుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దయగల వారి ఎడల దయ చూపిస్తానంటున్నాడు. మనకు మరి దేవుని వాక్యంలో మరి మనం చూసినప్పుడు ఒక దొంగలు వచ్చి ఒక వ్యక్తిని పడేసినప్పుడు పరిసయ్యులు ఆయన లేవనెత్తుకొని గాడిద మీద వేసుకొని అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయిల్ వేసి మరి అక్కడ ఒక చిన్న హోటల్ లాగా దాంట్లో అమ్మకు అప్పగించి భోజనము, రెస్ట్, ఆయనకు కావలసిన ఖర్చు అంతా కూడా చేశాడంట. అది మనము దేవుని దయ. అది చాలామంది మనము దయ లేకుండా ఇతరుల మీద ఎటువంటి సహాయం చేయకుండా కఠినపరుచుకొని మన సమయం ఇవ్వకుండా ఎవరిని మనతోటి మంచి ఏది కావద్దు అనుకునేటటువంటి వారు కూడా ఉంటారు. కానీ నిజంగా మనము దేవుని బిడ్డలుగా ఉండాలంటే ఈ క్రియలన్నీ మనలో ఉండాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. నువ్వు ఎన్ని గంటలు చర్చిలో కూర్చున్నావు, ఎన్ని ఫాస్టింగ్స్ చేసావు, ఎంత కానుకలు ఇచ్చావు, ఇదంతా కూడా కౌంట్లోనికి రాదు. కానీ పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఇతరుల పట్ల మనకంటే దీన దశలో పడిపోయిన వారిని, నలిగి ఉన్నటువంటి వారిని లేవనెత్తి సహాయం చేసి మనతో అయినంత మట్టుకి మాట సహాయమైనా, పడిపోతే చేయూతనిచ్చి లేపడమైనా, ఒక మంచి పని మనం ఏమైనా చేసామా, ఇది మనం గమనించుకోవాలి. ఇది చేయకుండా నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అదంతా కూడా దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే మన దీనస్థితిలో, మన అవసరతలో, మన రుగ్మతలో, మన బలహీనతలో మనము దేవుని దయ కొరకు ఎంత ఏడుస్తాము, ఎంత గోజాడతాం, ప్రభా నాకు కావాలా నా మీద దయ చూపిస్తలేవని మనం ఎట్లా బాధపడుతున్నాము, అట్లనే దేవుడు మన మీద దయ చూపిస్తున్నాడు. కాబట్టి మనము ఈరోజు ఇలా ఉన్నాం. మరి మనము చేయవలసింది ఏంటంటే, దేవుడు మన మీద చూపిన దయను, మనము యోగ్యత లేనప్పటికీ కూడా దేవుడు మన మీద దయ చూపిస్తున్నాడు కదా, సహాయం చేస్తున్నాడు కదా, అనేక మంచి ఈవుల చేత మనం తృప్తిపరుస్తున్నాడు కదా. మరి ఇవన్నీ నేర్చుకున్న మనము, పొందిన మనము, దేవుని దయ వల్లనే మనం ఈరోజు రక్షణ పొంది ఉన్నాము, వాక్యం పొంది ఉన్నాము. మరి మనము కూడా ఆయనకు సాక్షులుగా ఇతరుల పట్ల దయ చూపించేటటువంటి హృదయం దేవుడు మనకివ్వాలి. మరి హెచ్కేల్లో చెప్పినట్టు మన హృదయాలను రాయిలాగా చేసుకోవద్దు, కఠినపరచుకోవద్దు. ఎవరి మీద కూడా నేను దయ చూపించా, నాది నేనే ఉంటా అని సెల్ఫిష్ మూడ్ లేదా అటువంటిది మనం కలిగి ఉంటే అది దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. మరి మనం బాగానే ఉన్నామనుకుంటే సూర్యుడు
చెడ్డవారి మీద మంచి వారి మీద ఎట్లా వెలిగిస్తున్నాడో అట్లా యోగ్యత లేనప్పటికీ కూడా మరి దేవుడు మనకు ఇచ్చేస్తాడు. కానీ ఆయనను నమ్ముకొని ఆయన వాక్యానుసారంగా మనం ఆయనకు కలిగినటువంటి ప్రేమ, దయ, సంతోషము, సమాధానం ఇవన్నిటిని మనము ఈ ఫలాలు లేకపోతే మరి మనం ఒకరోజు యేసుప్రభు మన దగ్గరకు వచ్చి ఒక్క ఫలం కూడా లేకుంటే దాన్ని కొట్టేయమని ఎట్లా అంటున్నాడు. ఇటువంటి ఫలాలు మనలో మనము వాటిని పెంపొందించుకోకుండా మరి జస్ట్ చూడడానికి పచ్చ చెట్టులాగా ఉండి ఈ ఫలాలు లేకుండా ఉంటే దేవుడు ఒకరోజు మనను కూడా కొట్టేస్తాడు. కాబట్టి దయ కలిగి ఉందాము. దేవుడు కూడా మన మీద దయ చూపిస్తాడు. ఆ రీతిగా ఉండుటకు దేవుడు మనకు కృప చూపును గాక. ఆమేన్. యేసయ్య నీ వాక్యంను బట్టి వందనాలు. దయగల వారి ఎడల దయ చూపిస్తానన్నావు. మీ నుండి మేము దయ పొంది ఉన్నాము. మేము కూడా ఇతరుల పట్ల మరి దయ కలిగి మరి సహాయకరంగా ప్రేమగా మేము ఉండుటకు మా జీవితాలను మరి మీరు మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.